ఈ రోజు ముఖ్యంగా గంధమల్ల గురించి మా మిత్రులు చెప్పిండ్రు. ఇవాళ ఒక ఆయన తాటి చెట్టు అంత వెరిగిండు కానీ తలకాయ మోకాళ్ళలో ఉందో ఎక్కడుందో నాకు తెలియదు. ఎట్లకెళ్ళి వస్తావయ్యా నీళ్లు, నువ్వు ఎట్లిస్తావు గంధమల్ల ఎట్లా కడతావని నేను వారిని అడగదలుచుకున్న. ఈరోజు సాగునీటి ప్రాజెక్టుల గురించి ఇంత ఉందే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు. 10 ఏళ్లలో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండ్రని. నేను అడుగుతున్న గత పాలకులను, 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గంధమల్ల రిజర్వాయర్ ఎందుకు పూర్తి కాలే, పిలాయపల్లి కాలువ ఎందుకు పూర్తి కాలే, ధర్మారెడ్డి కాలువ ఎందుకు పూర్తి కాలే, ఎస్ఎల్బిసి ఎందుకు పూర్తి కాలే, నల్గొండలో ప్రాజెక్టులు నిర్మించలేదు, ఆలేరు ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించలేదు. ఇవి పక్కన పెట్టండి. ఈనాడు ఈ నల్గొండ ప్రాంతంలో నేను అడగదలుచుకున్న మా ప్రాంత రైతులను, ఈ ప్రాంత ప్రజలను, ఆనాడు నవంబర్ 8 నాడు నా జన్మదినం ఉన్నదని వేలాది మంది ఇంటికి వస్తామంటే నేను కాదు కూడదు లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుని మూసి కాలువలో మా నల్గొండ బిడ్డల బతుకులు ఎట్లా చింద్రమైపోతున్నాయో వాళ్ళ మధ్యలో గడుపుతానని నా జన్మదినం రోజు మీ దగ్గర వచ్చి రోజంతా పాదయాత్ర చేసి మీరు పడుతున్న కష్టాలను కల్లారా నేను చూసి ఆనాడే నేను ఈ ప్రాంతానికి మాట ఇచ్చిన. 600 అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన ఎవరు అడ్డం పడ్డా తొక్కుకుంటైనా పోతాం, మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాం, నల్లగొండ రైతాంగం కష్టాలు తీరుస్తామని ఆనాడు చెప్పడం జరిగింది. నేను అడుగుతున్న మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి బీజేపీ బీఆర్ఎస్ నాయకులను, గుజరాత్లో నరేంద్ర మోడీ సబర్మతి నది ప్రక్షాళన చేసుకున్నాడు, ఉత్తరప్రదేశ్లో యోగి గారు గంగా నది ప్రక్షాళన చేసుకున్నాడు, ఈనాడు ఢిల్లీలో మోడీ యమునా నది ప్రక్షాళన చేస్తా మేము అభివృద్ధి చేసుకుంటాం, ఆ ప్రాజెక్టులను నిర్మించుకుంటాం అంటున్నాడు. మరి నేను ఇవాళ అడుగుతున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళను, నరేంద్ర మోడీ సబర్మతి నది కట్టుకోవచ్చు, యోగి గంగా నది కట్టుకోవచ్చు, ఢిల్లీలో యమునా నది మీరు ప్రక్షాళన చేసుకోవచ్చు. మరి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా నల్గొండ బిడ్డలు మూసీ నది ప్రక్షాళన ఎందుకు చేసుకోకూడదు? మూసీ మురికిలోనే మేము చావాలనా? మా ఆడబిడ్డలు, మా ఇతర ప్రాంతాల వాళ్ళు, నల్గొండ ఆలేరు భువనగిరి ప్రాంతాలకు ఆడపిల్లలు ఇవ్వాలంటే, వాళ్ళు తల్లులు కావాలంటే కష్టం ఉన్నది. ఆ ప్రాంతం విషపు నీళ్లు తాగితే బిడ్డలు పుట్టరు అనే ఒక పరిస్థితి, ఒక విషమ పరిస్థితి ఉంది. ఇవాళ మా ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు కనిపిస్తలేదా? పుట్టబోయే బిడ్డలు కాలొంకరనో కన్నొంకరనో లేకపోతే బలహీనతలతోని బలహీనంగా పుడితే ఆ పాపం, ఆ ఉసురు మీకు తలగదా అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నానే. మిత్రులారా, నేనేం ఎర్రవల్లిలో మీ ఫామ్ హౌస్ గుంజుకుంటా అనలే, మోయినాబాద్ ఫామ్ హౌస్ను ఆక్రమించుకుంటా అనలే, జన్వాడలో మీ ఫామ్ హౌస్లో జెండా వాతుతాను నేను అనలే. ఏమన్నా మా నల్గొండ రైతుల కష్టాలను తీరవాలి, నల్గొండలో ఉండే లక్షలాది ప్రజలకు మేలు జరగాలి, నల్గొండలో వేలాది ఎకరాలకు నీళ్లను అందించాలి, మూసీ నది ప్రక్షాళన చేసుకుంటాం, గోదావరి జలాలతో మూసీ నదిని నింపుతామని మేం ప్రయత్నం చేస్తే మీరు అడ్డం పడి హైదరాబాద్లో మూసీ పక్కన ఉన్న పేదోళ్ళ ఇండ్లు కూలగొడుతుందని విష ప్రచారం చేశారు. నేను అడిగిన ఆనాడు వాళ్ళని అసెంబ్లీలో, మూసీ నది పక్కన ఉన్నోళ్ళు ఎవరు? మా పాలమూరు నుంచి వచ్చిన వాళ్ళు, మా దేవరకొండ నుంచి వచ్చిన వాళ్ళు, మా మిర్యాలగూడ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే మా మునుగోడు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే మూసీ నది పక్కన ఉన్నారు. వాళ్ళందరికీ అవసరమైతే 1000 ఎకరాలలో మంచి ఇండ్లు కట్టిద్దాము, ఇందిరమ్మ ఇండ్లు కట్టిద్దాం, తలా 120 గజాల ప్లాట్ ఇద్దాం, ఏం కావాలన్నా వాళ్ళని ఆదుకుందాం, మంచి పాఠశాల పెడతాం, మంచి కాలేజీ పెడతాం, వాళ్ళ పిల్లల్ని ఆదుకుందాం, వాళ్ళ జీవితాలలో వెలుగు నింపుదాం, అవసరమైతే 1000-2000 కోట్లు ఖర్చైనా ఆ మూసీ నది ఒడ్డున ఉన్న పేదలకు ఖర్చు పెడదామన్నాం. కానీ ఎవరు ముందుకు రాలే. మీరు ఇవ్వండి సలహాలని అడిగినాం, వాళ్ళకి మేలు ఎట్లా చేయాలనో చెప్పండి అన్నాం, కానీ వాళ్ళకి అది ఇష్టం లేదు. మూసీ కట్టొద్దు, నల్గొండ రైతులు బాగుపడొద్దు అనే ఒక విషపు ఆలోచనతో మూసీ నది ప్రక్షాళనని ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మిత్రులారా, ఎవరేమైనా అనుకొని నల్గొండ జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీలో 11 గెలిపించారు, 2 పార్లమెంట్లను గెలిపించారు. ఎవరు కూడా 50,000కు తక్కువ మెజారిటీ రాకుండా గెలిపించారు. 50,000 రూపాయలు జేబులో లేని మందుల శామెల్ 50,000 ఓట్ల మెజారిటీతోని ఈనాడు మీ ప్రాంతంలో ఎమ్మెల్యేగా గెలిపించిండంటే
నల్లగొండ ప్రజలు ఎంత చైతన్యవంతులో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, నల్లగొండ గడ్డ చైతన్యానికి మారుపేరు. ఈ ప్రాంతం సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఏలిన ప్రాంతం. ఈ ప్రాంతం దొడ్డి కొమరయ్య పోరాటం చేసిన ప్రాంతం. ఈ ప్రాంతం చాకలి ఐలమ్మ స్ఫూర్తి తీసుకున్న ప్రాంతం. ఈ ప్రాంతం రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బిఎన్ రెడ్డిలు ధర్మ భిక్షములు ఈ గడ్డ మీద నుంచి కొట్లాడిన ప్రాంతం. ఈ ప్రాంతం కొండా లక్ష్మణ్ బాపూజీ ఆనాడు తొలి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని కాగితం ఇసిరేసి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పదవి తీసుకోనని త్యాగాలకు మారుపేరైన కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రాతినిధ్యం వహించిన భువనగిరి ప్రాంతం ఈ నల్గొండ ప్రాంతం. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం రాజీనామా చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి పదవి చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం. ఇవాళ నాడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో తుపాకులెత్తిన గడ్డనే కాదు, ఈ ప్రాంతంలో భూదాన ఉద్యమంలో వందలాది ఎకరాలను పేదలకు పంచిపెట్టిన ఈ రోజు భూదాన్ రామచంద్రారెడ్డి కూడా ఈ గడ్డ మీద నుంచే వేలాది ఎకరాల భూములను పేదలకు పంచిపెట్టడానికి త్యాగం చేసిన వెదిరే రామచంద్రారెడ్డి కూడా ఈ ప్రాంతమే అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా.